నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళంలో బాలుడు మిస్సింగ్, పొదల్లో క్షేమంగా లభ్యం. నూట 20 అడుగుల ఎత్తైన భారీ జాతీయ జెండాను ఆవిష్కరించిన భారత సైన్యం. దొంగతనం చేసి ఆ ఇంట్లోనే గురకపెట్టి నిద్రపోయాడు. శ్రీకాకుళం జిల్లా రావాడలో గురువారం రాత్రి తప్పిపోయిన మోహిత్ అనే చిన్నారి శుక్రవారం తెల్లవారుజామున పొదల్లో నిద్రిస్తూ క్షేమంగా దొరికాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, స్థానికులు వెతగ్గా బాలుడు సురక్షితంగా లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు. తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రంతా ఎక్కడ తిరిగాడో తెలియదు కానీ తెల్లవారేసరికి గ్రామ సమీపంలోని పొదల్లో బాలుడు ఏ ప్రమాదం లేకుండా నిద్రపోతూ కనిపించాడు. చిన్నారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి పెర్ని నాని ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2015లో టెండర్లు పిలిచి 6 సంవత్సరాల పాటు 9 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టి భూమి బద్దలైపోయింది అని హడావిడి చేస్తున్నారు. మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తంతు, లా అండ్ ఆర్డర్ తంతు, పోలీసుల తంతు ఇవాళ ఈ రోజున అమరావతి ఏదో బద్దలైపోయిందని చెప్పని చాలా ఛానల్స్కి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ వీడియోస్ చేసుకుంటున్నారు. ఏం బద్దలైంది? 2015లో టెండర్లు పిలిచి 2018కి స్లాబులు అయిపోయినటువంటి గోడలు కట్టేసేసి కిటికీలు పెట్టేసినటువంటి బిల్డింగుల్ని, అంటే అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు, 6 సంవత్సరాలు ఒక అపార్ట్మెంట్, 9 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ భూమి బద్దలైపోయింది. 3500. ఒక ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటాడా? చూద్దాం రేపు సెషన్కి ఎవడుంటాడో. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు కదా, రేపు సెషన్ నుంచి ఆ ఎమ్మెల్యే క్వార్టర్లు ఎవడుంటాడు? చివరికి ఖచ్చితంగా దాంట్లో జరిగేది ఏంటంటే, అయితే గన్మెన్ని, డ్రైవర్ని పడుకోబెడతారు వీళ్ళేమో హోటల్లో ఉండి ఎమ్మెల్యేలు, లేదా అసాంఘిక కార్యక్రమాలకి ఎమ్మెల్యేతో ఉండేవాళ్ళు వాడుకుంటూ ఉంటారు. చూస్తాం, అది చూస్తాం. 6 సంవత్సరాలు కట్టి దాన్ని ఏదో గొప్పగా చెబుతున్నారు. స్టీల్ బ్రిడ్జ్ అండి, దారి సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీరు ఎన్నేళ్ళు అయింది అమరావతిని ఇది రాజధాని అని చెప్పి? అది గొప్ప పనితనం చేసినట్టు మాట్లాడతారు. మొత్తం దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని, అమరావతిలో ఇంకొకటే కాదు, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడతో 2వ ఫేజ్ కూడా చాలదంట, 3వ ఫేజ్ కూడా కావాలంట. ఎందుకు కావాలంటే కంటిగ్యూస్గా ఒకే చోట భూమి లేదంట. ఒకే చోట భూమి లేదు, అక్కడక్కడ ఉంది. కాబట్టి మేము ఎవరికైనా అమ్మాలన్నా కూడా మా దగ్గర భూమి లేదు కాబట్టి, అంటే వ్యాపారం కోసం రైతుల్ని కాల్చుకు తింటారు. అమరావతి ప్రాంతంలో ఏ రైతు పట్లన్నా మీకు సానుభూతి ఉందా? ఒరిజినల్ అమరావతి, శివయ్య గుడి ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో సాగునీళ్ళకి అవకాశం లేదు. అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లు శనున్నట్టుగా ఆ అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లుండవు. పక్కన నది ఉంటుంది, వర్షం ఆధారం, ఎరువులు లేవు, ఎరువులు ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. వాళ్ళ పొలాలు మాత్రం కావాలి, సాగుకు మాత్రం కావాల్సినవి ఏమీవో. ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయ్యా, కొంచెం బుద్ధి తెచ్చుకుని ఈ సోకు మాటలు, సొల్లు మాటలు, ఆడితో భజన, ఏళ్లతో భజన, కాకీల భజన, ఈ భజన ఆపి ఈ రాష్ట్రంలో రైతాంగానికి పడుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, కృష్ణా డెల్టాలో జరుగుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, లేదా నీళ్ల అవకాశం లేదు, సాగునీళ్ళ అవకాశం లేని వర్షాధారంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎరువులు అవి కూడా అందించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. సాధారణంగా ఇందిరమ్మ ఇండ్లు టవర్స్లో వచ్చే ప్లాట్కు భూమి ఉచితం, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా రద్దు చేస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి మనసు పెద్దది చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను ఈ రోజు పేదోళ్లకు ఈ రోజు ఇస్తున్నారు. భూమికి మీ దగ్గర 1 రూపాయి తీసుకుంటలేం. కట్టడానికి అయ్యే ఖర్చులో
ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, ఒక 5-6 లక్షలు మీరు ఇస్తారు. అంతేనా శ్రీనివాస్ రెడ్డి గారు? భూమి ఉచితమే కదా, భూమికి ఏం తీసుకోవు కదా. ఇగో మీ ఎదురుగానే మాట చెప్పించిన, మళ్ళా నాకు ఆఫీస్లో చెప్పి మళ్ళీ తర్వాత ఒకటి చెప్తే కష్టమని. మీకు ఇల్లు వచ్చిందంటే భూమికి అనా పైసా తీసుకోడు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా రద్దు చేయమని నేను అధికారులకు చెప్తున్నా. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తీసుకోవద్దు. ఈరోజు బీజేపీ సెంట్రల్ జిల్లా అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాకా డివిజన్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలతో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాలతో దేశభక్తిని చాటుతూ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్తో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి తుమ్మల. We are increasing the dry crops because due to El Nino there is no rains in Telangana. That's why we have to give assurance to me. We are giving assurance to the farmers what we are product this pulses we can buy. Please give me don't go 25%, go for 4%. We have to buy totally, sir. That is my request of the Telangana government. Sir, tour Masur and order, 100% विदेश गवर्नमेंट ऑफ इंडिया, लेकिन आप डाइवर्सिफिकेशन ये सब का काम कर रहे हैं, बहुत अच्छा है. हम लोग जो संभव सहयोग है आपको जरूर करें. Please, sir. Maize and jowar is the main crop in Telangana. Please give assurance, sir. Please diversification of crop is we are assured already. Okay, sir. Thank you, sir. Oil farm also we are improving, sir. We are going 3 lakh acres now. We are going for the target for year wise 2 lakh acres for every year. After 3-4 years we are going 10 lakh acres to oil farm in Telangana. It is the number 1 in the country, sir. Please help the drip irrigation and micro irrigation. Please RKY or KVY, whatever it may be. We want some more money for oil farm, sir. Oil farm. Palm oil, sir. Palm oil. Oil farm में हम लोग जरूर देख लेंगे सर. एक मेरी मैरिज को भी ऑयल फार्म में जरूर देखते हैं. बाकी राज्यों और बाकी भी अगर कहीं बाकी राज्यों से होता है खर्च तो देना चाहिए. We are in the number 1 in the country, sir, this year. Oil palm plantation. आगे మీరు సోషల్ మీడియాలో పెట్టడానికి బలమైన ప్రజా సమస్య పోస్టుగా ఇలా పెట్టవచ్చు. ఏదులాపురం మున్సిపాలిటీలో స్ట్రీట్ లైట్ల కోసం ఇటీవల ఎల్ఈడి లైట్ల కొనుగోలుకు టెండర్ కూడా వెలువడింది. ఇది ఫారెస్ట్ లేకపోతే ఇంకో అడవో ఇంకోటో అనుకోమాకండి. ఒకసారి చూడండి, గత సంవత్సరం కూడా ఇట్లే లైట్లు వేసి లైట్లు పెట్టకపోతే వీడియోలు పెట్టి లైట్లు వేయించుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ట్రాఫిక్ మొత్తం నాయుడుపేట బైపాస్ నుంచే పోతుందన్నమాట. ఖమ్మంకి వెళ్ళేవాళ్ళు, ఇటు దూరం పోయేటోళ్ళు. ఈ అంధకారంలో అసలు ఏంది ఖమ్మం పరిస్థితి ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. దేనికి బంద్ అవుతున్నాయి లైట్లు? అసలు లైట్ ఇప్పుడు వీడియో పెడితే ఒక 2 రోజులు వేస్తారు, మళ్ళీ ఈ పట్టించుకునేటోళ్ళు లేడు. మళ్ళీ ఎదులాపురం మున్సిపాలిటీ మోడల్ మున్సిపాలిటీ గుండెకాయ అయినటువంటి నాయుడుపేట బైపాస్ రింగు పరిస్థితి. ఏ అధికారులైనా సరే మరి ఎవరు స్పందిస్తారో చూడండి. మంచి డెవలపింగ్కి మాత్రం అవన్నీ స్తంభాలు పెట్టారు, మంచిగా అన్ని పెట్టారు, కానీ లైట్లు వేయడం మర్చిపోతున్నారు రోజు. ఇది చాలా తప్పండి. కొద్ది ఇబ్బందులు, చాలా ఇబ్బంది ఉంది. చూడండి ఎంత అంధకారంగా ఉందో అసలు పరిస్థితి. మీరే చూడండి ఈ రింగు. యాక్సిడెంట్లు బాగుంది కాబట్టి కొద్దిగా దయచేసి అధికారులు స్పందించి ఈ ఫౌంటైన్లు అవి పెట్టడం కాదు సార్, ముందు లైట్లు పెట్టండి దయచేసి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎవరైనా ప్రాణం పోతే ప్రాణమే కదా, ఇబ్బంది అవుతుంది. చూడండి ఒకసారి. అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన కూతడి లక్ష్మణరావు రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు విరగడంతో
ఆయన నివాసానికి వెళ్లిన బూర్గం పహాడ్ అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు. కుటుంబానికి అండగా నిలుస్తూ తక్షణ సహాయంగా 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. మీకు పంపిస్తాను. వీళ్ళకి మీటర్ ఎంత ఖర్చు అవుతుందో నేను ఇస్తాను. అది నేను ఆధార్ కార్డు తీసుకొని మళ్ళీ నేను వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని నేను పంపిస్తాను. వీళ్ళకి ఇమీడియట్గా మీటర్ ఏర్పాటు చేయండి. ఓకేనా? నేను ఆధార్ కార్డు వాట్సాప్ పెడతాను. ఓకేనా? ఆధార్ కార్డు ఇవ్వమ్మా ఒకసారి. బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకాన్ని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వంలో బీసీ మహిళల స్వయం ఉపాధి ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. బీసీ మహిళలకు 100% సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించి వారిని కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు బీసీ మహిళలు ఆర్థికంగా కుటుంబానికి చేయూతనివ్వాలనే ఉద్దేశం కొద్దీ కుట్టు ట్రైనింగ్ పొంది ఉన్నటువంటి మహిళలకు నియోజకవర్గానికి మొదటి దశలో 1000 చొప్పున 119 నియోజకవర్గాలకు 1,19,000 కుట్టు మిషన్లను 100% ఉచితంగా ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకొని అందుకు సంబంధించినటువంటి ప్రక్రియను అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తాను. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకునే విధంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దాని తదుపరి ఎంపిక ప్రక్రియ వాళ్ళు ఉన్నటువంటి దానిలో స్థానికంగా అర్హత కలిగిన ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళతో పాటుగా కొంత మేరు కులస్తులకు వృత్తిపరంగా వాళ్లకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహిళలందరినీ కూడా ఆర్థిక స్వావలంబన రావాలని ముఖ్యంగా మహిళల కోసం మా ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు బస్ ఛార్జర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా చేసే అవకాశం, బస్సులకు యజమానులుగా మార్చడం, సోలార్ ప్లాంట్లను పెట్టుకునే విధంగా ఇవ్వడం, దాంతోపాటు పెట్రోల్ బంకులు, ఈ విధంగా అనేక ఇందిరమ్మ క్యాంటీన్లతో పాటుగా మహిళల సాధికారికతకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ శాఖ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బాలమాయిదేవి గారు, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్ గారు స్వయంగా దీని కొంత ఈ ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించి ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనివల్ల 1,19,000 మంది అంటే చాలా మంది మహిళలు ఉన్నప్పటికీ ఒకేసారి చేయడం సాధ్యం కాదు కాబట్టి ఫేజ్డ్ మేనర్ లో చేయాలి. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం తప్పకుండా 1,19,000 కుటుంబాల్లో చేదోడు వాదడుగా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల చదువులకో లేదా ఇతరత్ర ఖర్చులకు ఉపయోగపడి ఆ మహిళ ద్వారా ఆ కుటుంబానికి ఒక ఆధారంగా ఉండేటువంటి విధంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ఇచ్చే 100% ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభిస్తాను. మద్యం మత్తులో ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన యువకుడు అక్కడే గురక పెట్టి నిద్రపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో జరిగింది. ఆ దొంగ తాళం వేసిన ఇంట్లోకి చొరబడి గోల్డ్, మొబైల్ ఫోన్ను తీసుకున్నాడు. తర్వాత ఏమైందో ఏమో అక్కడే బెడ్రూమ్లో ఆదమరిచి నిద్రపోయాడు. మరుసటి రోజు యజమాని చూసి షాక్ అయ్యాడు. నిందితుడిని పోలీసులకు అప్పగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. अस्सलाम वालेकुम फिरोज़ भाई, ये ने है देखो कब आया ने मालूम रात में ये जो चीज़ा है ना इसके जिम में ये बाजारी है लेकिन हमारे घर के चीज़ा है। फ़ोन भी था देखो, इससे पापा का फ़ोन भी था, पापा फ़ोन वहाँ रखे सुने। ये अलमारियाँ खुले थे, अब बंद करें हम लोग। अभी ये फ़ोन था रख लिया वहाँ ने। बहरहाल इससे पहले 2 बार पापा का फ़ोन चोरी हुआ सुने। अपन बोले चलो गलती कहाँ है बोल के खामोश हुए। కాకినాడ జిల్లా ప్రజల కోసం భారత్ పెట్రోలియం ఆధ్వర్యంలో 10 కేజీల జిప్ లైట్ కాంపోజిట్ సిలిండర్ అందుబాటులోకి వచ్చిందని డిఎస్ఓ ప్రసన్న తెలిపారు.
కాకినాడ ఆనంద్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వడ్డే నాగేంద్రబాబు ఏర్పాటు చేసిన భారత గ్యాస్ 10 కేజీల జిప్ లైట్ సిలిండర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్ఓ లక్ష్మీ ప్రసన్న, ఆంధ్ర తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ తూలి రుచిక హాజరయ్యారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 10 కేజీల జిప్ లైట్ సిలిండర్ కనెక్షన్ కోసం వినియోగదారులు తమ సమీప భారత్ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించాలని, అలాగే సంబంధిత యాప్ ద్వారా కూడా సిలిండర్కు సంబంధించిన వివరాలు తెలుసుకొని బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని రుచిక పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ ఎల్పీజీ సేల్స్ ఆఫీసర్ శ్రీ బాలు, భారత్ గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, డెలివరీ బాయ్స్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారినండి. ఈరోజు కాకినాడ జిల్లాలో 10 కేజెస్ సిలిండర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన భారత్ గ్యాస్ ఆయిల్ కంపెనీ వారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 10 కేజీల సిలిండర్ పేరు జిప్ లైట్ అండి. దీనివలన చాలా లాభాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇదంతా ఈ బాడీ అంతా కూడా ఫైబర్ బాడీ అవడము, నెక్స్ట్ ఇది రెగ్యులర్ సిలిండర్ 14 కేజెస్ టు డొమెస్టిక్ సిలిండర్ అయితే అది ఓన్లీ సిలిండర్ వెయిట్ 15 కేజెస్ ఉంటుంది. అయితే ఇది ఓన్లీ 6 కేజెస్ ఉండడం వలన ఇంట్లో లేడీస్ కూడా చాలా ఈజీగా క్యారీ చేయడం, హ్యాండిల్ చేయడానికి అది అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది గ్యాస్ లెవెల్ కూడా ఇది కనిపిస్తుందండి, ఎంతవరకు ఉంది ఏంటి అన్నది. అయితే దీన్ని బుక్ చేయడం కూడా చాలా ఈజీ. ఒక మొబైల్ యాప్ ద్వారా ఈజీగా బుక్ చేసేయచ్చు. బుక్ చేసిన తర్వాత మనం 4 అవర్స్లో కూడా దీన్ని డెలివరీ చేయడం జరుగుతుందండి. అయితే ఇది చాలా సేఫ్టీ మెజర్స్లో దీన్ని తయారు చేయడం జరిగింది. మనం ట్రైన్స్ బస్సెస్లో కూడా దీన్ని క్యారీ చేయొచ్చండి. దీని వలన ఎక్స్ప్లోజన్ అవ్వడం అలాంటి ఇబ్బందులు అయితే లేవండి. 14.2 కేజెస్ ఉండే అలాంటి భయాలు దీనికి అది లేవు. అట్ ది సేమ్ టైం 14.2 కేజెస్ అయితే అది మొత్తం ఐరన్ కాబట్టి కింద రస్ట్ అది పాత సిలిండర్ అయ్యే కొద్దీ రస్ట్ అది ఏర్పడడం అది ఉండేది. ఇదైతే ఆ ప్రాబ్లం కూడా ఉండదండి. నెక్స్ట్ ఇది వన్స్ మనం ఒకసారి పర్చేస్ చేసినాక అది మన ఓన్ సిలిండర్ కింద దాన్ని పరిగణిస్తారు. ఇది రెగ్యులర్గా గ్యాస్ కనెక్షన్ ఎట్లా బుక్ చేసుకుంటారో దీనికి అలాగే డిపాజిట్ అది కూడా ఉంటుందండి. సిలిండరు, రెగ్యులేటరు, ట్యూబు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కొత్త గ్యాస్ కనెక్షన్స్ అది ఇవ్వట్లేదు కాబట్టి వీటిని బుక్ ఇలాగ అత్యవసరం ఉన్న వాళ్ళు ఈ కనెక్షన్ తీసుకుని దీన్ని ఉపయోగించుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుందండి. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు స్వర్గీయ పుల్లరాజా 51వ జయంతి. ఈ సందర్భంగా పత్తిపాడు ఆయన కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళా, రక్తదాన శిబిరం, స్వర్గీయ వరపుల రాజా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు, ఎస్పీఎస్ఎన్ వర్మ, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, సుంకర తిరుమల పావని, తోట నవీన్ తదితరులు రాజా నిలువెత్తు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వరపుల రాజా జీవిత కాలంలో పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఆయన మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరమని, ఆయన సతీమణి పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజాకు అండగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు, ఏలేశ్వరం, శంకవరం, రౌతులపూడి మండలాల నుండి అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు, మహిళలు, అధికారులు, ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ జయంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. వారి కుటుంబం మొదటి నుంచి రాజకీయ కుటుంబం. వీరు కూడా 2004 నుంచి అక్షరంగా రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఒకసారి ఎంపీగా ప్రజలు ఎన్నుకోవడం, అదేవిధంగా పిసిసి బ్యాంక్ చైర్మన్ కానీ, ఆఫ్కాఫ్ చైర్మన్ గాను
ఎంతో సేవ ప్రజలు చేయడం జరిగింది. వాటన్నిటికంటే కూడా కాన్స్టిట్యున్సీలో శాసనసభ్యులు కాకపోయినా అనేక సేవలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఈరోజు వారి యొక్క సతీమణిని సత్యప్రభ గారిని మీరు శాసనసభ్యులుగా ఎన్నుకోవటం, వారి స్ఫూర్తి ఏదైతే ప్రజలకు చేయాలని వారు ఆశించారో ఆ ఆశయాలన్నింటినీ ఈరోజు సత్యప్రభ గారు ముందుకు తీసుకుపోతున్నారు. వారు కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ఈరోజు ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. వారి యొక్క ఆశయాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకుపోతే అదే వారికి మనం సమర్పించే నివాళి. అందుకని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది ప్రతి ఒక్కరు సహకరించాలని, అదేవిధంగా ప్రభుత్వం పరంగా కూడా వారి ఆశయాలు ఏదైతే ఆశించారో ప్రజలకు సేవ చేయడానికి వాటన్నిటి ముందుకు తీసుకుపోతాం తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. అలాగే మీ అందరి అభిమాన నాయకురాలు శాసనసభ్యురాలు సత్యప్రభ రాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దివంగత నేత 51వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఈ స్టాట్యూ ఓపెనింగ్ కి ఈరోజు ఇక్కడ ఈ జిల్లా నుంచి రాష్ట్రం నుంచి వచ్చిన వేదిక మీద ఉన్న మన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులైన శ్రీ కొమ్మూరి నారాయణ గారికి, కాకినాడ రాజ్యసభ సభ్యులు సోదరు శ్రీ సానా సతీష్ గారికి, అదేవిధంగా జగ్గంపేట శాసనసభ్యులు తాతయ్య గారు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారికి, ఇంకా మన కాకినాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు జ్యోతుల్ నవీన్ గారికి, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారికి, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి, కాకినాడ రూరల్ సీనియర్ నాయకులు పిల్లి సత్యబాబు గారికి, కాకినాడ రూరల్ ఎక్స్ఎమ్మెల్యే సోదరి అనంతలక్ష్మి గారికి, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని గారికి, వర్మ గారికి, మన ప్రతిపాడు నియోజకులు డీసీపీ చైర్మన్ తొమ్మల బాబు గారు. స్వాతంత్ర దినోత్సవం హర్ ఘర్ తిరంగా వేడుకల్లో భాగంగా పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని జమ్మూ కాశ్మీర్ గూరజ్ లోయలో భారత సైన్యం 120 అడుగుల ఎత్తైన భారీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళంలో బాలుడు మిస్సింగ్, పొదల్లో క్షేమంగా లభ్యం. నూట 120 అడుగుల ఎత్తైన భారీ జాతీయ జెండాను ఆవిష్కరించిన భారత సైన్యం. దొంగతనం చేసి ఆ ఇంట్లోనే గురకపెట్టి నిద్రపోయాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.